హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రవళిక వ్లాగ్స్. నేనైతే ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే వెజ్ బిర్యానీ అయితే చేయబోతున్నాను. అది కూడా నార్మల్ రైస్తో అనండి. దానికోసం అయితే ముందుగా మన ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్ అయితే కట్ చేసుకోవాలి. ఆలు, క్యారెట్, టమాటా, క్యాప్సికమ్ నాకైతే అవైలబుల్లో ఉన్నాయి. వాటిని అయితే తీసుకొని కట్ చేసేసుకున్నాను. ఆనియన్స్, పచ్చిమిర్చి, అలాగే కొత్తిమీర, కొంచెం పుదీనా, కరివేపాకు కూడా తీసుకోండి. ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసి ఒక బాండీ అయితే పెట్టేసుకొని సరిపడా ఆయిల్ అయితే పోసేసుకోవాలి. మీ దగ్గర ఉన్న మసాలా దినుసులు అయితే తీసుకోండి. నా దగ్గరనైతే ఉన్నాయి తీసుకున్నాను నేను. ఒక 4-5 లవంగాలు, కొంచెం సాజీరా, ఒక్క చెక్క, 2 బిర్యానీ ఆకులు, ఇంకా పువ్వు అలాంటివి ఉన్నాయి నా దగ్గర. అవి అయితే వేసేసుకున్నాను. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత 4-5 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోండి. ఒక మీడియం సైజ్ ఆనియన్ కూడా కట్ చేసి అయితే వేసేసుకోండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొంచెం ఫ్రై అవ్వనివ్వండి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు అయితే వేసేసుకోండి. పసుపు కూడా వేసేసిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ అయితే వేసేసుకోండి. ఆలు, క్యాప్సికమ్, టమాటా, క్యారెట్ అయితే అన్నీ వేసేసుకున్నాను. అవి వేసేసుకొని కొంచెం కలబెట్టి వేసుకొని కొంచెం సేపు అయితే మగ్గనివ్వండి. మగ్గనిచ్చేసి నేనైతే రైస్ని అయితే ఒక 2 గ్లాసుల బియ్యాన్ని అయితే తీసేసుకుంటున్నాను. 2 గ్లాసుల బియ్యానికి అయితే 4 గ్లాసెస్ వాటర్ అయితే పోసేసుకోవాలి. కొంచెం వెజిటేబుల్స్ కొంచెం ఫ్రై అయ్యాక కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీరని అయితే వేసేసుకోండి. అవి కూడా వేసేసిన తర్వాత కొంచెం కలబెట్టుకోండి. కలబెట్టేసిన తర్వాత వాటర్ అయితే పోసేసుకోండి. 2 గ్లాసెస్ బియ్యానికి అయితే 4 గ్లాసెస్ వాటర్ సరిపోతాయండి. 4 గ్లాసెస్ వాటర్ అయితే పోసేసుకున్నాను నేను. నెక్స్ట్ సరిపడ సాల్ట్ కూడా అందులోనే వేసేసుకోండి. సాల్ట్ వేసేసి కొంచెం ఇలా గరిటెతోనైతే కలబెట్టుకోండి. కొంచెం ధనియా పౌడర్ వేసుకుంటాను. మసాలా కూడా వేసుకోవాలంటే స్పైసీగా ఉండాలంటే వేసేసుకోండి. మాకు చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి నేనైతే మసాలా ఇవి వేయలేదండి. మీకు కావాలంటే అయితే వేసేసుకోండి. ఒక 5 మినిట్స్ అయితే బాయిల్ అవ్వనివ్వండి. 5 మినిట్స్ తర్వాత వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు మనం నానబెట్టుకున్న బియ్యాన్ని అయితే అందులో వేసేసుకోవాలి. బియ్యం కూడా వేసేసుకున్న తర్వాత కొంచెం అటు ఇటుగా కలబెట్టేసుకొని మూత అయితే పెట్టేసుకోండి. ఒక 5 మినిట్స్ తర్వాత చూడండి ఎంత వెజిటేబుల్ బిర్యానీ. ఇదైతే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ఇలా ట్రై చేయండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. ఇంట్లో సాయంత్రానికి కర్రీ లేనప్పుడు ఇంకా కర్రీ వండాలి, మళ్ళీ రైస్ వండాలి, అదంతా ప్రాసెస్ చేసే బదులు ఇలా చేసుకోండి. మంచిగా కడుపు నిండుగా తింటారు. మా పిల్లలకైతే చాలా బాగా నచ్చింది, చాలా బాగా తిన్నారు. ఫైనల్గా అయితే కొత్తిమీర వేసేసి మూత పెట్టేసుకోండి. అంతేనండి, ఎంతో సింపుల్గా అయితే చేసుకోవచ్చు ఈ వెజిటేబుల్ బిర్యానీ. నేనైతే ఎక్కువగా చేస్తూ ఉంటాను. కాకపోతే వెజిటేబుల్స్ అన్నీ ఇలా వేయకుండా కిచిడి టైప్లో కూడా చేస్తాను, కొంచెం పప్పు వేసి అలా. కర్రీస్ లేనప్పుడు అయితే నేను ఎక్కువగా ఇదే చేసుకుంటాం ఈవినింగ్. అది కూడా ఇదైతే చాలా టేస్టీగా వచ్చింది, మా పిల్లలకు కూడా బాగా నచ్చింది. మీరు కూడా ఇలా ట్రై చేయండి ఒకసారి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.